హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు వీడియో వచ్చేసి రివ్యూస్ గురించి అనమాట. అసలు ఈ రివ్యూస్ ఒరిజినల్లా కాదా, వీటిని నమ్మాలా లేదా, అసలు నాకేం అర్థం కావట్లా. ఎందుకంటున్నానంటే, నేను 3 days బ్యాక్ ఏగల్ మూవీ చూసా. ఎందుకంటే నేను రిలీజ్ రోజు చూడలా, నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, చూశాను. సరే మూవీ యావరేజ్ ఏమోలే లేదా ఫ్లాప్ ఏమోలే, మనకి ఎందుకులే అని చెప్పేసి చూడలా. ఎప్పుడైతే 3 days బ్యాక్ చూసానో, మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా ప్రతి సీన్ కూడా చాలా డీటెయిలింగ్గా చాలా నీట్గా వర్క్ చేశారు. రవణ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో విశ్వరూపం. ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ అన్న కానీ, కేజీఎఫ్లో యాష్ కానీ, RRRలో ఎన్టీఆర్ అన్న కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక మైల్ స్టోన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాంటి పర్ఫార్మెన్సే ఏగల్లో మనం రవణను చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, డైరెక్షన్ బాగానే ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, రవణ పర్ఫార్మెన్స్ బాగుంది, హాలీవుడ్ రేంజ్లో ఉంది. అంటే ఒక తక్కువ బడ్జెట్లో హాలీవుడ్ రేంజ్లో మూవీ వస్తే ఎలా ఉంటుందో బాగానే ఉంది. మరి అంత బాగున్న మూవీ నేను వెళ్ళినప్పుడు అసలు సరిగ్గా జనాలు లేరు. ఎందుకో నాకు అర్థం కాల. అవే ఎప్పుడు చూడు అవే రొట్ట సినిమాలు, అవే రొట్ట ఐటమ్ సాంగ్లు, అవే రొట్ట కిస్ సీన్లు, రొమాన్స్ సీన్లు, అవి ఇవి తోడుకోరు. ఇవే ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. మంచి సబ్జెక్ట్తో వచ్చిన వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయట్లా. నాకు అర్థం కావట్లేదు ఎందుకో. మరి కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పటికీ నేను చూడలేదు. అవి 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి అబ్బా. నిజంగా ఇంత మంచి మూవీకి జనాలు రావట్లేదంటే నాకు చాలా డిసప్పాయింట్గా ఉంది. సరే బాగలేదంటే పోనీ బాగలేదు వదిలేండి, బాగుంది. ఈ మధ్య రివ్యూస్ ఎలా ఉన్నాయంటే, ఈ రివ్యూ ఇచ్చే పర్సను ఈయన పర్స్పెక్టివ్లో ఈయనకి నచ్చకపోతే నచ్చలేదు, ఈయనకి నచ్చితే నచ్చింది. నువ్వు రివ్యూ ఇచ్చేటప్పుడు ప్రజల దృష్టిలో రివ్యూ ఇవ్వాలి. కానీ అంటే కామన్ ఆడియన్స్ ఎలా ఆలోచిస్తాడు, ఒక 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నప్పుడు ఒక సినిమా బాగుంది, ఐఎమ్ హ్యాపీ, ఇలా ఫీల్ అవుతాడు, నా టికెట్ సాటిస్ఫైడ్. అంతేగాని నీ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళలేదు అనుకో, పొరపాటున ఏ టీవీలోనో ఏ OTT ప్లాట్ఫామ్లోనో చూస్తాడు, అరే రేపు బాగానే ఉంది కదా, థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అని ఫీల్ అవుతాడు. నేను ఒకటే చెప్తా, మంచి మూవీ వస్తే ఎంకరేజ్ చేయండి, రొట్ట మూవీ వస్తే ఫ్లాప్ చేయండి, పర్లా. కానీ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మాత్రం ఎంకరేజ్ చేయకపోతే మళ్ళీ మనకి ఎలాంటి సబ్జెక్టులు రావు. ఇది ఆల్రెడీ సెకండ్ టైం చెప్తున్నా నేను. రవణ ఇప్పటి వరకు చాలా మంది కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేశాడు. ఇందులో చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు, చాలా మంది యూటిలైజ్ చేసుకోకపోవచ్చు. కానీ ఏగల్ మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్ నేను సినిమాకి వెళ్తే ఇదే టాపిక్, ఇంత మంచి మూవీకి జనాలు రాలేదంటారు. ఇంకేం చేస్తాం, ఎందుకో చేయాలనిపించింది వీడియో. వీలైతే మూవీ చూడండి. ఇంకోటి ఏంటంటే, రివ్యూవర్స్ కూడా పేమెంట్ వస్తే ఒకలాగా, పేమెంట్ రాకపోతే ఒకలాగా రివ్యూలు ఇవ్వకండి. మీ పర్స్పెక్టివ్లో రివ్యూలు అసలే ఇవ్వకండి, జెన్యున్గా ఇవ్వండి. బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. మీ పర్స్పెక్టివ్లో మాత్రం రివ్యూలు వద్దు, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో మాత్రమే రివ్యూ ఇవ్వండి. మీకు నచ్చాలంటే ప్రతి సినిమా బాహుబలి అయిపోదు, ప్రతి సినిమా KGF అయిపోదు, ప్రతి సినిమా RRR అయిపోదు. అది మరి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.